కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికియుల్నానంటే కృపయే. చప్పలు కొడుతూ ఆరాధన చేద్దాం. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియుల్నానంటే కృపయే 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 నే బ్రతికియుల్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, అది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియుల్నానంటే కృపయే. స్వరమెత్తి కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియుల్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. లోకమునల్లు ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరిచితివే. లోకమునల్లు ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరిచితివే. ఇల్దగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇల్దగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, ఈ కృపతో ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. గ్లోరీ కృపయే కృపయే నే బ్రతికియుల్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నే బ్రతికియుల్నానంటే కృపయే
అర్హత లేకొన్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకొన్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నాదరించిన అజ్ఞానము చేదమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఎంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే ప్రతిక్రియల్లానంటే కృపయే. కృపయే కృపయే నే ప్రతిక్రియల్లానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియల్లానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియల్లానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియల్లానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికియల్లానంటే కృపయే. ఆయన కృప లేనిది, ఆయన చిత్తము లేనిది, ఆయన కృప మన మీద ఉన్నందువల్ల, ఆయన కృప మనందరి మీద, మన బిడ్డల మీద, ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి మీద ఆయన కృప ఉంది కనుకనే ఈరోజు వరకు యేసయ్య మనలను బ్రతికించి ఉండగా, మనలను నడిపించి ఉండగా, మనకు శక్తిని బలమును దయచేసి ఉండగా, స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి దేవాది దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. నీ కృప లేనిదే యేసయ్యా మేము బ్రతుకలేము నాయనా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా అందరము కూడా కలిసి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తండి. కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే
నే బ్రతికియున్నానంటే కృపయే. మరలా కృపయే కృపయే, నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే, నే బ్రతికియున్నాను నీ కృపయే. ఆయన కృప మనందరి మీద యేసయ్య మనలను ఉంచి మనలను ప్రేమించి, ఆయన కృప లేకపోతే ఈ రోజున ఈ విధంగా ఆరాధన చేయలేము. పగలంతా కూడా కష్టపడి పని చేస్తూ ఉన్నాము అంటే ఆయన కృప లేకపోతే ఏ పని కూడా మనము చేయలేము. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మానవుని తరము కానే కాదు. మానవునికి ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నో తలంపులు ఉండొచ్చు. ఆ ఆలోచనలు తలంపులు దేవుని ఎదుట ఎందుకు పనిచేయవు? ఆయన కృప రెప్పపాటులో ఆయన కృప మన మీద ఉంటే ఏ కార్యమైనా ప్రభు జరిగిస్తాడు. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి దేవుని యొక్క సేవకులను ఈ స్థలంలో నిలవబెట్టుకుని మిగిలిన చెవులను గ్రహించగలిగిన మనసును హృదయాన్ని ప్రభువే మనకందరికీ కూడా దయచేసి ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ యొక్క ఆరాధన ప్రభువు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగున వాక్యము కొరకు సోదరులు దావీదు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ పరిశుద్ధమైన పాదాలకి లెక్కలేని స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, గడిచిన కాలం ఉదయకాలపు ఆరాధనలు ప్రవేశపెట్టి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించేందుకు సహాయం ఇచ్చావు. నీకు వందనాలు స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, అందరూ లేని భాగ్యం మాకు ఇచ్చావా నీ స్తోత్రం అయ్యా. మేము సజీవంగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామంటే ప్రభువా అంతా నిమిత్తమైన కృపే ప్రభువా. నీకు స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభు రాను వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీకు తండ్రి ఉదయకాలం ప్రభా పాటల ద్వారా మహిమ పొందున్నాను. నీకు వందనాలు నాయన. ప్రత్యేక పలవుల్లో కూడా ప్రభా అనేకుల ఆత్మలు ఆనందించేందుకు సహాయం ఇచ్చావు. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభా ఉదయకాలం ప్రభా మా హృదయాలకి ఏ వాక్యం కావాలో నీకు తెలిసినైనా మాకు కావలసిన వాక్యం బయలుపరిచినైనా నీ వాక్యానుసరణ జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా విన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రభా దాన్ని వారమంతా ఎవరు వేసుకునే భాగ్యం మాకు కలిగించండి అయ్యా. ఇదిగో ప్రభా నీకు లెక్కలేని స్థుతులు ప్రభా. మీ దాసునికి అభిషేకించి ప్రభా ఆత్మతో శక్తితో వాడుకొనండి ప్రభా. ఇదిగో ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఆయన ఇంకా ప్రభా నీ ఆశీర్వాదాలు నిండైన మెండైన పేర్లతో నింపమడిగించున్నావు అని స్తోత్రం తండ్రి. వారికి ఇచ్చిన కుమారులు కూడా దీవించి ప్రభా వారు కూడా గొప్ప సేవలు నడిపించమడుగుతున్నావు అని స్తోత్రం తండ్రి. అలాగే యశ్యాని యేసోబుని కూడా దీవించి ఆశీర్వదించమడుగుతున్నావు అని వందనాలు స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా మధ్యాహ్నం ఉదయకాలం వందనైనా గొప్ప ఆరాధన మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. అలాగా మధ్యాహ్నం జరగబోయే ఆరాధన కూడా ప్రభా ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించి ప్రభా అనేకులు వచ్చి ప్రభా నేను స్తుతించి ఆరాధించే వారిగా చేయమడుగుతున్నావు ప్రభా. అనేక నూతన జనాంగాన్ని తోడుకొని తీసుకురండి ప్రభా. నీ కార్యాలు సంఘం పట్ల చేయమడుగుతున్నావా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఎవరు ఏ అవసరతలతో వచ్చున్నారో నీకు తెలిసినైనా ప్రతి ఒక్క సమస్యను తీర్చండి. ప్రతి ఒక్క కొరతను తీర్చమడుగుతున్నావు ప్రభా. నీ కార్యాలు చేయమడుగుతున్నావా. నీ స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా అల్పుని అయోగ్యుడైనా నీ శిల ప్రార్థన మీ సన్నిధి చేసుకుని సమాధానం దయచేయమని యేసయ్య అతి ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.